జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సంబాల్లో ఉన్నటువంటి జాంబిగాలను యోగి ఆదిత్యనాథ్ గారు వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. ఏం చేస్తున్నారు తెలుసు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు? ఈ న్యూస్ని ఒకసారి చూడండి, సూపర్గా ఉంటుంది. మంచి మజా వస్తుంది ఈ న్యూస్లో. యోగి ఆదిత్యనాథ్ గారితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ సంబాల్లో ఉన్నటువంటి జాంబిగాళ్లకు బాగా అర్థమవుతుంది. తాను ఇలాంటి నాయకుడు కాదని ఓవర్ యాక్షన్ చేస్తే తాట తీస్తానన్న విషయం యోగి ఆదిత్యనాథ్ గారు మరొకసారి అయితే నిరూపిస్తారు. సంబాల్ గాయాలకు ఆయింట్మెంట్ పూయడం కాదు, సంబాల్కు ఒక పెద్ద ఆపరేషన్ చేయాలని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. సరే, ఇంకా అసలు పాయింట్కి వస్తా. సంబాల్ గురించి మనకు అందరికి కూడా తెలుసు. ఈ సంబాల్లోని మన హరిహర మహల్లో అప్పటి మొఘల్ దురాక్రమణ దాడేటువంటి బాబర్ గారు కూలగొట్టి దాని గోడలపైనే ఈ జామా మసీద్ నిర్మించాడు. ఇక ఈ విషయాన్ని మన హిందూ లాయర్ అయినటువంటి విష్ణుశంకర్ జైన్ గారు సంబాల్ కోర్టులో కేసు వేయడం, ఆ తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పుతో సంబాల్ పట్టణంలో ఈ జాంబిగాళ్ళందరూ రెచ్చిపోయి అక్కడ సర్వే చేయడానికి వచ్చినటువంటి పోలీసులపైన, ఆర్కియాలజీ అధికారులపైన దాడులు చేయడం, ఇవంతా కూడా మనకందరికీ కూడా తెలుసు. ఇక అప్పటి నుంచి యోగి ఆదిత్యనాథ్ గారి యాక్షన్ మార్క్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికే సంబాల్లో ఈ జాంబిగాళ్ల అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో యోగి ప్రభుత్వం కూల్చేసింది. అంతేకాకుండా సంబాల్లో ఎవరైతే ఉచితంగా విద్యుత్తును వాడుకుంటున్నారో, అంటే దొంగతనంగా కరెంట్ వాడుకుంటూ ఉంటారు కదా, అంటే వాళ్ళందరి ఇళ్లకు ఈ కరెంటు సరఫరాను అయితే నిలిపేశారు. అంతేకాకుండా వాళ్ళపైన 14 కోట్ల రూపాయల ఫైన్ విధించారు. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు అంతటితో ఆగల. ఇప్పుడు అక్రమ వ్యాపార కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని యోగి ప్రభుత్వం దాడులు నిర్వహిస్తుంది. ఈ దాడుల్లో ఒక కీలకమైనటువంటి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అది ఏందయ్యా అంటే, ఈ సంబాల్ జామా మసీదు చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఈ జాంబిగాళ్ళంతా కూడా షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించారు. కానీ ఈ భూమి మొత్తం కూడా ప్రభుత్వందేనంట. అంటే ఎవరినైనా జాగిరేదే, ఎవడంటే వాడు పోయి షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లో పెట్టుకునేదానికి అంత మాత్రం మనోళ్ళు ఎవరైనా పోయి కడితే ఒప్పుకుంటారా? నడులు నిరగదంతారు. అవునా కదా? అంటే సంబాల్ జామా మసీదు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించినట్టే. కానీ ఈ భూములను స్వాధీనం చేసుకొని ఈ జాంబిగాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇక యోగి ఆదిత్యనాథ్ గారు కొరడా జులిపించారు. ఇక సంబాల్ జామా మసీదు చుట్టుపక్కల అక్రమంగా నిర్మించినటువంటి షాపులు మొత్తాన్ని కూడా తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఈ షాపుల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఇక వచ్చే వారానికల్లా అక్కడ ఒక్క షాపు కూడా ఉండకూడదని చెప్పేసి దాంతోపాటు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అక్రమంగా నిర్మించినటువంటి ఆ షాపులను ధ్వంసం చేయడానికి 10 బుల్డోజర్లను 100 ట్రాక్టర్లను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడంట. ఎట్టుంటుందా? ఒరే మర్యాదగా నువ్వు నోరు మూసుకొని చెప్పిన మాట వినాలా. నువ్వు కన్నా చెప్పిన మాట వినకపోయినా ఉంటే ఇదిగో ఉండా చూడు, దీంతో నీ భర్త అని చెప్పి అట చేస్తాడు ఆయన. ఈ పరిణామంతో బెత్తరపోయినటువంటి ఆ షాపుల యజమానులు వాళ్ళంతటోళ్ళే తమ షాపులను కూల్చేస్తానంట. మళ్ళీ యోగి రంగంలోకి దిగితే ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడన్న భయంతో ఆ షాపు ఓనర్లే తమ షాపులను ధ్వంసం చేస్తారంట. అది యోగి గారంటే. జాంబిగాళ్ళకు ఆ మాత్రం భయం ఉండాల, లేకపోతే ఓళ్ళు మళ్ళా రెచ్చిపోయే అవకాశం ఉండదు. అవునా కాదా? మీరే ఒకసారి ఆలోచించండి. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? అది మ్యాటర్. నాయన ఇట్లాటోళ్ళు, ఇట్లా నాయకులు ప్రతి ఒక్క చోట ఉండాలా, ప్రతి ఒక్క రాష్ట్రానికి ఉండాలా. అప్పుడే అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి, అన్నీ కరెక్ట్ దారిలో నడుస్తాయి. లేకపోతే తమాషాదే. ఏం తమాషా? ఇదంతా ఆటలు కదా, లేకపోతే ఇష్ట ప్రకారం ఇవి నచ్చినట్టు చేయడమా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, నాకు తెలుసు ఖచ్చితంగా ఈ న్యూస్ మీకు నచ్చే ఉంటుందని, ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు 10,000 మంది ఈ వీడియోని చూస్తారనుకుందాం, చెప్తా మాట. లేకపోతే 20,000 మంది, 50,000 మంది, 1,00,000 మంది చూస్తారనుకుందాం. ప్రతి ఒక్కరు ఒక గ్రూపుకి కానీ లేకపోతే ఒక వ్యక్తికి కానీ షేర్ చేస్తే ఇంకెంతమందికి రీచ్ అవుతుంది? దయచేసి అర్థం చేసుకోండి మా బాధను. మీకు ఎంతమందికి అయితే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.